హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్తో అయితే మేము ముందున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్గా ప్యూర్ అండ్ న్యాచురల్స్కి అయితే వచ్చాను. ఈ 2 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నానండి. ఏంటంటే మా కజిన్ వాళ్ళు వచ్చారు. నేను వీడియో తీయడానికి కొద్దిగా కుదరలేదన్నమాట. అందులో బయట షాపింగ్స్ అలా కొంచెం బయటికి వెళ్ళాము. కానీ వీడియో అయితే షూట్ చేయడం అస్సలు కుదరలేదు నాకు. ఈరోజు నేను చూసారు కదా, ఇందాక వీడియోలో పల్లికాయలు ఎలా ఏరుతూ ఉన్నానో. నాకు పల్లికాయలు అంటే చాలా చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా. ఇక అందుకని ప్యూర్ అండ్ న్యాచురల్స్కి వెళ్ళగానే పల్లీలు ఆ రోజు కొంచెం ఫ్రెష్గా లేవు, అయినా కానీ కొన్ని అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇక టమాటోలు తీసుకున్నాను. ఈ టమాటోలు చూసారు కదా, నేను ప్రతిసారి కూడా వాటిని కడిగి ఈ విధంగా తూడ్చి ఈ విధంగా బోర్లో అయితే పెడుతున్నాను. కాకపోతే నాకు ఎందుకో క్యారీ బ్యాగ్లో పెడితేనే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్టయితే అనిపించింది. ఈ విధంగా అయితే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో ఓపెన్గా పెడతాం కదా బాస్కెట్, దాని మీద ఉన్న లేయర్ అంతా కూడా, టమాటో మీద ఉన్న లేయర్ అంతా కూడా కొంచెం దాన్ని ఏమంటాము, అంత షింక్ అయినట్టు అనిపిస్తూ ఉంది. అందుకని క్యారీ బ్యాగ్లో అంటే ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనిపించింది నాకైతే. ఎక్కువ రోజులు కూడా క్యారీ బ్యాగ్లో పెడితే కూడా నిల్వ ఉంటాయి. నెక్స్ట్ కరివేపాకు. ఈ మధ్య కాలంలో కరివేపాకు సరిగ్గా ఉండట్లేదండి, అన్ని మచ్చలు మచ్చలు ఉంటుందన్నమాట. మొన్న అయితే మాత్రం బాగుంది, తీసుకొచ్చాను. కాకపోతే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అందుకని మట్టి మట్టిగా ఉందన్నమాట. మొన్న నేను వెళ్ళినప్పుడు కొంచెం మట్టిగా ఉంటే కరివేపాకును కూడా ముందుగానే కడిగి ఆరబెట్టి ఆ తర్వాత అయితే ఈ విధంగా డబ్బాలో పెడుతున్నాను. టిష్యూ పేపర్ కానీ, అలానే మనకి కాటన్ క్యారీ బ్యాగులు వస్తూ ఉంటాయి చూసారా, ఆ కాటన్ క్యారీ బ్యాగుల్ని పారేయకుండా మనం ఈ విధంగా ఏదన్నా లీఫీ వెజిటబుల్స్ కానీ, ఏదన్నా కొంచెం వాటర్ కంటెంట్ అంటే పచ్చిమిరపకాయలు కానీ ఇలాంటివి వెజిటబుల్లో పడితే మళ్ళీ అది ఖరాబ్ అయిపోతాయి చూసారా, అలాంటి వాటికి ఆ క్యారీ బ్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇక్కడ ఒక క్యారీ బ్యాగ్ని అయితే ఆ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇవి నేను అంతకుముందు తీసుకొచ్చిన దొండకాయలండి. ఇవైతే మొత్తం ముడుచుకుపోయినట్టు అయిపోయినాయి. ఆ ప్లాస్టిక్ అదే దాన్ని ఏమంటాం, పేపర్ క్యారీ బ్యాగ్లోనే ఉంచాను. ఉంచితే అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ ఆ ప్లాస్టిక్ దాంట్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి, కాటన్ దాంట్లో అయితే ఫ్రెష్గా ఉండవు, వడలిపోయినాయి అనమాట. అన్నీ బాగా దగ్గరకు వచ్చేసాయి. వాటన్నిటిని కూడా కొంచెం నీళ్ళల్లో కాసేపు నానబెట్టినాక కొద్దిగా ముడుచుకుపోయినాయి అన్నీ కూడా కొంచెం ఫ్రెష్గా అనిపించినాయి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. దొండకాయ టమాటో చట్నీ చేద్దామని ఈ విధంగా కట్ చేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వెజిటబుల్స్, అవి మనకు కొంచెం హ్యాండీగా ఉంటాయి కదా, ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టానమాట. ఎందుకంటే వితిన్ 2-3 డేస్లో వాడేస్తాను కాబట్టి. అదే మనం కొంచెం ఎక్కువ రోజులు కనుక వాడుకోవాలి అని అనుకుంటే వీటిని జిప్లాక్ బ్యాగ్లో కానీ, లేదంటే ఈ విధంగా బాక్సుల్లో కానీ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి 1 మంత్ కాదు మనకి 6 months వరకు కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట, పర్ఫెక్ట్గా ఉంటాయి. డీప్ ఫ్రిడ్జ్లో మనం డబ్బాలు కనుక పెట్టామనుకోండి, అవి ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తాయి. అలా కాకుండా మనం క్యారీ బ్యాగ్స్లో కానీ, ఎక్కువగా జిప్లాక్ బ్యాగ్స్లో కనుక పెట్టుకుంటే తక్కువ ప్లేస్ అనేది ఉంటుంది. నేను ఇవి డీమార్ట్లో తీసుకున్నాను ఈ డబ్బాలు, ప్లాస్టిక్వే. కానీ ఇక్కడ ఎయిర్ టైట్తో ఒక లాక్ ఉంటుందన్నమాట. ఈ లాక్ వల్ల ఏంటంటే ఆ మూత అనేది చాలా టైట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట దీంట్లో వెజిటబుల్స్ అయితే. మళ్ళీ ఈ మూతని మనం ఈ విధంగా అంటే ఓపెన్ చేసి మూతని ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ లాక్ని ఓపెన్ చేస్తేనే మనకి మూత అనేది త్వరగా వచ్చేస్తుంది, లేదంటే మాత్రం మూత సరిగ్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న షాపింగ్ని చూపిస్తున్నాను. ఇది నేను మీషోలో పెట్టానండి. చూసారు, ఇది ప్లాంటర్. ఇది రేజిన్ అనమాట. నేను మామూలుగా అయితే సిరామిక్ అనుకున్నాను. మీషోలో ఇది ఎంత పడింది, 299 రూపీస్ ఉందండి. నాకు చాలా చిన్నగా అనిపించింది, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఇది అంటే షేప్ అదంతా బాగుంది ప్రాపర్గా. కొంచెం మనం చిన్న చిన్న సక్యులెంట్స్ అలాంటివి ఏమైనా పెట్టడానికి బాగుంటాయి, ఆర్టిఫిషియల్ అయినా కూడా. కాకపోతే ఇక నేను ఇది రిటర్న్ అయితే పెట్టేశాను, ఉంచలేదు. ఎందుకంటే చెప్పాను కదా, అది రేజిన్ది. సిరామిక్ అయితే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, రేజిన్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది కదా మెటీరియల్, అది తొందరగా ఇరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని నేను అది రిటర్న్ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసుకున్నాను. ఏంటంటే అంట్లు అవన్నీ కూడా సర్దుతున్నాను ఫస్ట్.
ఇవి కప్ స్టాండ్ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా, మీలో ఎవరైనా చేశారా అని అయితే అడిగాను. ఎవరు నాకు కింద కమెంట్స్లో చెప్పలేదు. ఎవరైనా మన దగ్గర వుడ్ వర్కులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ విధంగా అంటే మనకి ఏదన్నా ఇట్లా ఆర్గనైజర్స్ కావాలంటే చేయించుకుంటే తక్కువలో పడతాయి రేటు. అలానే ఎక్కువ డ్యూరబిలిటీ కూడా ఉంటాయి అన్నమాట, మెటల్వి వీటికంటే కూడా ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇక నేను కప్స్ అవన్నీ కూడా సర్దేసుకున్నాను, అంట్లన్నీ సర్దేశాను. నెక్స్ట్ మళ్ళీ అంట్లు తోముతున్నాను. ఇది రెగ్యులర్ వర్క్ కదా. ఏంటంటే మొన్న హోమ్ సెంటర్కి వెళ్ళాను అని చెప్పాను కదా, ఇక్కడ విజయవాడలో హోమ్ సెంటర్లో అయితే పెద్దగా డీల్స్ ఏం లేవండి, నార్మల్గానే ఉన్నాయి. ఆన్లైన్లో అయితే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కావాలన్న వాళ్ళు ఒకసారి హోమ్ సెంటర్లో విజిట్ చేయండి ఆన్లైన్ యాప్ని. నెక్స్ట్ ఇది నేను మొన్న మీకు అదే కిచెన్ ఆర్గనైజింగ్ని మొత్తం కూడా వీడియో పెట్టాను కదా, ఆ రోజు ముందు రోజు అనమాట ఇదంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఈ జార్స్ అన్నీ కూడా మనం సామాన్ పోసామనుకోండి, సామాన్ పోసిన తర్వాత అంటే ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి పోసిన తర్వాత మనకి వార్నిష్ కానీ ఇలాంటివి ఏమీ వేసుకోవడానికి కుదరదు. అందుకని నేను ఇక ఇప్పుడు అన్నీ కూడా ఫిల్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఆ టైంలో ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కానీ అది ముందు రోజు అనమాట. మీరు వాటర్ కలర్స్ కానీ లేదంటే యాక్రిలిక్ కలర్స్ కానీ దేని మీదైనా గ్లాస్ జార్ మీద అవ్వచ్చు, వుడ్ మీద అవ్వచ్చు, బాటిల్స్ మీద అవ్వచ్చు, గ్లాస్ బాటిల్స్ మీద మీరు పెయింట్ వేసుకుంటే ఆ పెయింట్ అనేది పోకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వుడ్ వార్నిష్ అండి. ఇది తీసుకొని మనం అప్లై చేస్తే 1 డేలో ఎండిపోతుంది. మనం ఎండకు పెట్టాలి మంచిగా, అప్పుడు అది మనకి వాష్ చేసినా కూడా పెయింట్ అనేది పోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దీని మీద బాటిల్ మీద వైట్ కలర్ డాట్స్ పెట్టాను. దీని మీద ఈ వార్నిష్లో ఏంటంటే ఎల్లో కలర్ టెంట్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం వైట్ కలర్ మీద వేసినప్పుడు అది మనకి హనీ కలర్లోకి వస్తుంది. వైట్ కలర్లో మనం ఏ ఐటమ్ అంటే ఏదన్నా డిజైన్స్ కానీ ఏమన్నా గీసినప్పుడు కలర్ అనేది చేంజ్ అయ్యి మనకి కొంచెం లైట్గా ఎల్లోయిష్ కలర్లోకి వస్తుంది అనమాట. అందుకని మీకు ఒకసారి చూపిద్దామని అయితే నాకు అనిపించింది. ఎవరైనా ఈ పూల కుండీల మీద కానీ ఏదన్నా పెయింటింగ్స్ వేసుకున్నప్పుడు మీరు కంపల్సరీ ఈ వార్నిష్ని వేసుకుంటే అది ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. అదే మనం ముగ్గులు వేసుకునే ఏషియన్ పెయింట్స్ ఉంటాయి చూసారా, ఆయిల్ పెయింట్స్, అవి వేస్తే వార్నిష్ వేయాల్సిన అవసరం ఉండదు, కానీ వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ పెయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నేను ఎక్కువ శాతం అయితే ఆయిల్ పెయింట్స్ అంటే ఏషియన్ పెయింట్స్ వాళ్ళయే వాడుతూ ఉంటాను. ఈ బాటిల్ మీద కూడా ఆల్రెడీ ఆ పోల్కా డాట్స్ వైట్ కలర్వి నేను ఏషియన్ పెయింట్స్ ఉంటుంది కదా వైట్ కలర్, దాంతోనే వేశాను. చూసారా డిఫరెన్స్ ఎలా ఉందో? ఈ విధంగా చూపిస్తున్నాను చూసారా డిఫరెన్స్ మీకు. నేను ఇప్పుడైతే ఇంట్లో తయారు చేసుకునే వార్నిష్ అనమాట. అంటే మనం ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్ కానీ వైట్ గ్లూ కానీ ఏదైనా సరే 1 స్పూన్ తీసుకుంటే 1 స్పూన్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా 4 స్పూన్స్ ఫెవికాల్ తీసుకొని 4 స్పూన్స్ అయితే వాటర్ కలిపాను. అప్పుడు మనకి ఈ విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో వస్తుంది. దీన్ని మనం అప్లై చేసుకుంటే ఏదైనా పెయింట్స్ మీద మీకు వార్నిష్ కనుక లేకపోతే అప్పుడు పర్ఫెక్ట్గా అది ఎక్కువ ఊడిపోకుండా తర్వాత పెయింట్ అనేది మనం వాష్ చేసినా పోకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ బాటిల్స్ ఆల్రెడీ స్ప్రే పెయింట్తో ఉంటాయి కదా బ్లాక్ కలరు, దాని మీద ఉండట్లేదు అనమాట, అందుకని అది పోతుంది. ఇంకా ఇదైతే నేను వాల్ పుట్టితో చేశాను కదా, దాని మీద అయితే ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మీరు ఈ ఇంట్లో తయారు చేసుకునే గ్లూ అనుకోండి, అది కొంచెం ఇలాంటి వాటి మీద మంచిగా పనిచేస్తుంది. అదే మీరు ఆయిల్ పెయింట్స్ కానీ యాక్రిలిక్ పెయింట్ మీద కూడా బాగానే పనిచేస్తుంది, కానీ మెటల్ వాటి మీద అయితే ఆ గ్లూ అనేది ఆగదు. అందుకని మనం ఏం చేయాలంటే గ్లూ కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఫెవికాల్ని కొద్దిగా వేసి జస్ట్ బ్రష్ని మాత్రం వాటర్లో తడిపి దాని మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈరోజు ఈ వైట్ కలర్వి అలానే ఉండాలి, నాకు ఎందుకు కలర్ చేంజ్ అయితే నచ్చలేదు. అందుకోసం నేను ఇంట్లో తయారు చేసిన ఈ గ్లూని ఈ విధంగా మొత్తం నేను తయారు చేసిన బాటిల్స్కి మూతలు ఉన్నాయి కదా, వీటన్నిటి మీద కూడా అప్లై చేశాను అనమాట. దీనివల్ల ఒక షైనింగ్ అనేది వస్తుంది. అలానే మనకి అది ఎండిపోయిన తర్వాత 1 డే పడుతుందండి ఎండడానికి. అదే మీరు ఎండలో పెడితే ఇంకా త్వరగా ఎండిపోతుంది. నేనైతే ఫ్యాన్ కింద పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం జార్స్ మూతలన్నిటికి కూడా ఈ విధంగానే అప్లై చేశాను. వైట్ కలర్ అనేది మారలేదు. అలానే మనకి ఇది ఆరిపోయిన తర్వాత కూడా అంతా షైనీగా ఫినిషింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మనం ఏ పెయింట్స్ వేసుకున్నా కూడా ఈ విధంగా వార్నిష్ అనేది వేసుకోవాలి.
ఈ విధంగా నేనైతే ఈరోజు మొత్తం కూడా ముందు రోజంతా కూడా ఇంత వర్క్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత అప్పుడు నేను సామాన్ పోసుకొని కిచెన్లో అయితే ఆర్గనైజ్ చేశాను, మీకు వీడియో పోస్ట్ చేశాను. అలానే ఎవరన్నా పెయింట్స్, ఇప్పుడు నేను వీడియోస్ పెడితేనే మీరు పెయింటింగ్స్ అయితే వేసుకోరు కదా, ఆ పెయింటింగ్స్ని ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా చూపిద్దాం అనిపించింది. ఇంట్లోనే తయారు చేసుకునే వార్నిష్ అనమాట ఇది. ఇప్పుడే ఆ వార్నిష్ అనేది మనం కలిపిన తర్వాత మిగిలిపోతుంది కదా ఆ గ్లూది, అది మిగిలిపోతే మనం దాన్ని ఒక ఎయిర్ టైట్ అంటే ఏదైనా మూతున్న డబ్బాలో పోసుకొని ఉంచుకుంటే అది మళ్ళీ మనం ఎప్పుడన్నా పెయింట్స్ వేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను నా డేని మొత్తం కూడా ఈ విధంగా టైం స్పెండ్ చేశాను. మొత్తానికైతే ఈ విధంగా అంటే మనకి డిఐవైస్ అంటేనే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒకరోజు పెయింట్ ఆరడానికి, ఒకరోజు డిఐవై చేసినది ఆరడానికి, ఒకరోజు అయితే ఈ విధంగా వార్నిష్ వేసుకుంది ఆరడానికి అయితే టైం పడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే. చూసారా ఎలా ఉంది? తప్పకుండా కామెంట్ చేయండి.